కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 98 వసంతాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అందులో మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రదర్శన సభను నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించినది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలలో, మున్సిపాలిటీలలో ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గ్రామ గ్రామాన వివరించాలనేటువంటిది జిల్లా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలను, వాటన్నింటిని కూడా మా పార్టీ క్రియాశీలక సభ్యులతో పాటుగా ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ జిల్లా పార్టీ పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తాను. ఆనాడు కాన్పూర్లో 1925లో పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కుట్ర కేసులను ఎదుర్కొన్నది, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నది, జైలు జీవితాలను అనుభవించినది. ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఇవాళ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ పంతాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఇలా మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కార్పొరేట్ రాజకీయాలు వచ్చినందువల్ల పార్టీ గుర్తింపు హోదా పోయి ఉండొచ్చు, కానీ ఇవాళ పార్లమెంటు బయట కానీ, అసెంబ్లీ బయట కానీ అశేషమైనటువంటి ప్రజానీకం కమ్యూనిస్ట్ పార్టీ వెంట ఉన్నారు. ప్రజా ఉద్యమాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పార్టీ ప్రయాణాన్ని కొనసాగుతుంది.